మాట్లాడుతున్నారు మీరిద్దరే వాళ్ళ కొట్టిరు. మీరే వాళ్ళ కొట్టి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసి ఎట్టేసింది ఇప్పుడు వేసేవారు కదా. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చి మా మీద ప్రాంక్ చేస్తున్నాం. ఏం ప్రాంక్ అంటే డిస్ప్లే చూడండి ఒకసారి, మన టీవీ డిస్ప్లే పలిగిపోయినట్టు ప్రాంక్ చేస్తున్నాం మా మీద. ఆల్రెడీ పొద్దుగాల 6 గంటలకు టీవీ పెట్టింది. బంద్ చేయమా అంటే ఎంతకు బంద్ చేస్తలేదు. పూజ చెప్పినా బంద్ చేస్తలేదు, ఇటు చెప్పినా బంద్ చేస్తలేదు, నేను చెప్పినా బంద్ చేస్తలేదు. ఇక అక్కడికి తిరుగుతుంది కానీ టీవీ అయితే బంద్ చేస్తలేదు. చూడండి ఒకసారి డిస్ప్లే, పలిపోయిన డిస్ప్లే పెట్టినాం. జూమ్ ఇట్ చేసినాం. ఈ ప్రాంక్ మమ్మీని ఎట్లా చేయాలంటే మామూలుగా చేయొద్దు, మమ్మీని మొత్తం ఏడిపియాలి. నువ్వే వాళ్ళగొట్టినావు, 50,000 టీవీ 70,000 టీవీ నువ్వే వాళ్ళగొట్టినావు అని ఏడిపియాలి. మొత్తానికి అయితే మమ్మీని విడిపిద్దాం. ఈ వీడియో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మినిమం ఒక 200 లైక్లు 500 లైక్లు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మమ్మీని అయితే పిలువు పూజ. ఫోన్ ఇక్కడ చూడు మొత్తం వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని? ఇప్పుడు నాకేం తెలుసు, మీరు మీరు వాళ్ళ కొట్టిరు. నువ్వు ఇద్దరే చిన్నపిల్లనే వాళ్ళ కొట్టడానికి, మీ ఇద్దరే వాళ్ళ కొట్టి, మీ ఇద్దరే ఓడబెట్టారు. ఓడిపెట్టిన టీవీ నీకేమని చెప్పినా మొన్న నుంచి 3 రోజుల నుంచి ఆ టీవీ ఈట అవుతుంది అని చెప్పనే చెప్తే మళ్ళీ ఎందుకు పెట్టినావు టీవీ? నువ్వు అంటే నువ్వు టీవీ భజన పెడితే లేస్తారు ఎటా? ఓడిపెట్టిన టీవీ అది మరి ఓడి వాళ్ళ కొట్టిండు. అవన్నీ కాదు, టీవీ వల కొట్టింది, ఈట అయింది, అది వలిపోయింది. 70,000 టీవీ చెప్పి ఎట్లా చెప్పిస్తావు చెప్పి. దేనికైతే అమ్మ టీవీ మన 3 రోజులు ఏం లేస్తారని ఏం వల్ల కొట్టినావు? గణేట్ రా ఎత్తేసినావా దాని మీద? నువ్వు అవన్నీ చెప్పకు, టీవీ చెప్పి ఫస్ట్. నీకు పొద్దుగాల చెప్పనే చెప్తే నీకు ఎన్నిసార్లు చెప్పాలా? మొన్న రాత్రి అట్నే పెట్టినావు టీవీ. నీకు మొన్న కూడా చెప్పిన నైట్ పూట టీవీ పెట్టక ఈట అవుతుందని. మీరిద్దరు చేపి టీవీ ఎత్తుకపోయి ఇద్దరు చెప్పి. నేనెందుకు అలగొడతా టీవీ? నేనెందుకు అలగొడతామ్మా? గిన్నెలు బొన్నెలు నువ్వు నిజంగా గిన్నెలో విసిరేసినట్టు నా కుక్క వచ్చిన కాదా? నువ్వు విసిరేసినావు, అది వలిగింది. ఆ టీవీ ఎట్ట వలిగింది? నువ్వేమో విసిరేసినావు, ఆ వంట రూమ్ లోకి వెళ్ళి ఏమి విసిరేసింది. అవును, అప్పుడు మనం లేచినప్పుడు 9:30కి టక్కున సౌండ్ వచ్చింది. టీవీలోకి వెళ్ళి వచ్చింది, టీవీ వలిగింది. నువ్వు ఏదో గ్లాసు ఏదో కుక్క మీద కోపం మీద విసిరేసినావు. మాట్లాడుతున్నారు మీరిద్దరే వాళ్ళ కొట్టిరు. వాడు ఇంకా ముంగలు అవుతుంది నీ కాడికి వచ్చిన అంటే మీరిద్దరే వాళ్ళ కొట్టిరు. మేమెందుకు మనం ఎందుకు నొక్కుతారు? ఆడు వలగొట్టింది కాబట్టి నీ ఇంకా తిరుగుతుండ ఆయన. నేనెందుకు కొడతా? ఆయనకి ఎందుకు భయం వస్తుంది? ఆయనకి భయం ఎందుకు వస్తుంది? పిలిపించుకుంటే టీవీ ఎందుకు వలిపోయింది చూడు.
చేపించుకరా టీవీ ఇద్దరం కలిసి చేపించుకరా దమాక్ ఉందా దమాక్ లేక మా టీవీ 70,000 టీవీ వాళ్ళ ఏమో నాటకాలు చేస్తారు ఆడిని ఎంకంగా ఉండంటే మీరిద్దరే ఏదో చేసిరు ఆడు ఏదో ఆడు విననట్టుంది నీకు నవ్వేందుకు వస్తుంది ఆ టీవీ వాళ్ళతే టీవీ వాళ్ళతో బాధ అనిపించదు కానీ ఆయన కొడుతా అంటే బాధ అనిపిస్తున్నది మీరే వాళ్ళ కొట్టిరు టీవీ చేపిరు సక్రం ఆయన నిన్నవని హుషారు ఆయన బిర్రుగా అయిండు పని పత్తేర పోయిండు ఆయన గిన్నెలు రాసిండు అంటే మీరు టీవీ వాళ్ళ కొట్టిరు సప్పుడు అక్కడ బయటికి వెళ్ళిర్రు ఆ తర్వాత పొద్దుగాల 9:30 అంతే మీరే వాళ్ళ కొట్టిరు చేపి నేనెందుకు ఇస్తా టీవీ వాళ్ళ కొట్టినా అది చూడ ఎట్ట వాళ్ళిందో అది చూడ మరి పొద్దుగాల 6 గంటలకు పెట్టే నువ్వే మాకోసమా ఏం డాన్స్ చేయాలా టీవీ పెట్టాగానే లేస్తారు ఏ టీవీ పెడతా లేచి కూర్చుంటారు అంటే సిగం వస్తుంది అలా ఇట్టా 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 ఊగనిక నీకు నవ్వేందుకు వస్తుంది వీడు సప్పుడు ఎందుకు చేస్తలేడు నీకు నవ్వు వస్తుంది వీడు సప్పుడు చేస్తలేడు సపోర్ట్ చేస్తుంది మీరే వాళ్ళ కొట్టారు సపరంగా టీవీ చేపి నువ్వు రోజు 6 గంటలకు లేచినప్పుడు టీవీ పెడుతున్నావు ఆ టీవీ వాళ్ళ కొట్టి నువ్వే నువ్వు ఈడో ఏమో తీట చేతలు చేసింది కుక్కనేమో తీట చేతలు చేసింది నువ్వు ఆమటరంలోకి వెళ్ళి గిన్నెనో గిలాసనో ఇసిరేసినావు అది తప్పు అనగానే కాదు కుక్క గెలికిందో ఈయన గెలికిండో అది తక్కువ అన్నది బంద్ చేసినావు ఇప్పుడు టీవీ ఆన్ చేశాను కరెక్ట్ సూటి లేదు కాబట్టి దానికి దీని కొట్టడానికి ఆయన కొట్టడానికి పోతే దానికి కలిగింది అది నువ్వు అవన్నీ చెప్పకు నువ్వు అవన్నీ చెప్పకు కానీ చెప్పి ఏం చెప్పగా టీవీ మీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది 10 అవుతుంది టీవీ చూద్దామని మీకు టీవీ పెడితే పక్కన వలిగి ఉంది చెప్పురిగా నువ్వే దొంగ మొత్తం మరి ఎట్లా వలిగింది మరి ఓడి వాళ్ళ కొట్టిండు చెప్పు ఎవడు వాళ్ళ కొట్టిండు చెప్పురి ఎవడు వాళ్ళ గిన్నెలా ఆడ 70,000 నువ్వే పొంగనాలు దెంగకు టీవీ చేపిపో ఫస్ట్ నువ్వు చేపిపో ఫస్ట్ అవా కుక్క ఏదో తీట చేతలు చేసిందో ఈడో తీట చేతలు చేసిండు నువ్వు నీ కరెక్ట్ సూటి లేక ఆనే చిసిరేసినావు అది తక్కువ వలిగింది ఇప్పుడు ఏం ఎరగదా లేక మీరే వాళ్ళ కొట్టారు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది నువ్వేదో తీటేసా మేసుంటావు నీ లేచిందే 9 గంటలకు మేమేట వాళ్ళ కొడతాం 6 గంటలకు టీవీ పెట్టే నువ్వే అది ఈట అవుతుందనే చెప్పిన గణేట్ రాయి ఎత్తేసినావా దాని మీద పూజ ఫోన్ కొన్నావు వీళ్ళు అవుతురు అంటే వీళ్ళే చేపిరి మీ ఇద్దరు పోయి ఏమన్నా జీతం ఉండ్రి చేపిరి అవన్నీ మేమెందుకుంటాం మేము బలగొట్లే మాకు అవసరం లేదు మనకు అవసరమైన పూజ చేపిరి ఇదోటి ఇదే తీట చేతలు ఏమో చేసింది ఆ సూటి లేక సూటి అగ్గో మీరేమో చేసిరు టీవీ చేపిరు
పని ఏంది ఆ, 12 గంటల వరకు చెప్తా 12 గంటలకు ఏమొస్తుంది టీవీ మధ్య అవుతుందా మంచి ఖాళీగా చెప్పు. సీరియల్ వస్తాయి పోయిడే పెట్టా. మనసు మమత సీరియల్ వస్తుంది మూగల రేకులు మనసు మమత అవన్నీ టీవీ చెప్పి అందులో కార్డే లేకపోయి నేనెట్ట టీవీ పెడతా మరి రోజు 6 గంటలకు టీవీ నువ్వు ఇలాగనే చెప్పినావు ఎలా మా పాటలు వస్తున్నాయి అని ఇప్పుడు ఎట్లా పెట్టినావు సెల్ కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నా ఆ, అనుకున్నా. అదే అది రానట్టుంది షాప్ లకి రాకొచ్చి పోయింది మనం మర్చిపోయింది మర్చిపోయింది అది గెలికి అంటే మన ఇట్ వేసే వరకల్లా ఎన్నిసార్లు తక్కువ వచ్చింది? పడ్డది ఇదానే నిన్ను? రానే వద్దు ఇట్ వేసింది ఇట్ వేసే వరకల్లా సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం. మరి ఇది ఏం చేస్తారు ఇప్పుడు? చేపి బాగోలేదంటే చేపియను. ఏం చెప్పావు ఏ చేపి నువ్వే పొంకనాలు కొడుతున్నావు ఆడవాళ్ళు కొట్టలే. ఏమైనా వేసుకోరా ఇద్దరు కలిసి చెప్పి చేపి ఆడవాళ్ళు కొట్టలే, నేనే వాళ్ళు కొట్టా. ఆ, కార్డు వేపిస్తలేవని- అగ్గో పలవట్టింది చెప్పలే పలవట్టింది నువ్వు కార్డు వేపిస్తలేవని పలగొట్టా. కార్తీక దీపం చూస్తలే నేను ఈ సంవత్సరం మనసు మమత సీరియల్ చూస్తున్నావు ఏ సీరియల్ చూస్తా ఆ. కార్తీక దీపం అదేమో కోసం సీరియల్ అంటారు కార్తీక ఎరిసే ఎరిసే మొగలి రేకులు ఎరిసే ఎరిసే మొగలి రేకులు అని ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే. కొట్టిర్రు మీరు కావాలి వచ్చేసి ఒకటి దెయ్యం దాకా ఇక్కడ తాకింది. అయ్యో మరి టీవీ పెట్టదా మరి నీకు టీవీ కావాలా? ఫోన్ ఉంది, చూసుకోరా ఫోన్. అవసరం లేదు నేను చెప్పేది నువ్వు ఏడ్చినంత మాత్రాల టీవీ నువ్వు చేపియనట్టు కాదు తేరి 20,000 ఏయ్ నీ వల్లనే ఏడుస్తుంది అర్థమైందా ఏంద్రా చెవులో ఏమైనా పెట్టుకున్నావు వినవర్తలేదట అరే ఏడు చేపిస్తారు చావి నాకు అర్థం కాదు. వాళ్ళు తింటానికే పోతులేవు. ఏడు చేపిస్తారు? మరి టీవీ ఎందుకు వల్ల కొట్టుకోరు ఇలాగనే నేనే వల్ల కొట్టినట్టు ఇగో. అవును, పడగొట్టా. కోపం వచ్చి పడగొట్టా. కోపం ఉంటే చెప్తే ఇంటురా? మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు తర్వాత చేపిస్తా నేనే పట్టారు. చూసినాగా విధానంగా పత్తేరు మళ్ళా పత్తేరు ఆమె నిజంగానే ఏడుస్తు నిజంగానే ఏడుస్తు నిజంగానే ఏడుస్తు మా ఊరిలో ఏడవాలన్న అట్లనే నువ్వు ఇంకా దయందానా నువ్వు ఏడుస్తుంది నిజంగానే నిజంగానే ఏడుస్తుంది తెలుసు నాకు కూడా చేపించి మరి ఇద్దరు పోయి చేపిద్దాం పాప. నాకు వచ్చి బాగా ఏడుస్తుంది పూజ ఏడవనియనా నువ్వెంత సైకో లెక్క తయారైనా అమ్మ నిజంగానే ఏడుస్తుంది చేపియాలి మస్తు నేను చేపియను. తర్వాత చేపిస్తా. అయ్యో మరి లెక్క పెట్టుకుందా ఇద్దరం వచ్చి లేవు లెక్క పెడతాను 1 2 3 అని లెక్క పెడతాను నీకేం పిచ్చా ఏడుస్తుంది నిజంగా నేను కూడా చూసి ఏడుస్తుంది ఆమె ఏడుస్తా నువ్వు నవ్వుతున్నావు ప్రాంక్ అని చెప్పు అమ్మతోని అవును అమ్మా ప్రాంక్ ప్రాంక్ చేసినావా నీ మీద అమ్మా ఇంటిగా చెప్పురా ఇంకో అగో, ప్రాంక్ అగో చూడు తీ చూడు ప్రాంక్ అగో అగో చూడు ఆగో ఫోటోలు వచ్చినాయి ప్రాంక్ ఇంకో మన పప్పి ఇతనే చేసినావు నీ మీద పప్పి ఆ, పప్పి అగో మనదే ఫస్ట్ మనదే నిజంగానే ఏడుస్తుందిగా నిజంగా ఏం కాదు నిత్యాన్ని ఏమంటావు అని చూడు కళ్ళు చూడు ఇంకోసారి చేయొద్దని కళ్ళు చూడు పిచ్చగానిలే కాదు చూడు నువ్వు బిడ్డవే నాన్నగట్ట ఏదికి పనికోవాలి కూడా అయ్యో నిజా చెప్తా ఆగురు మీ పని. చెప్పు చెప్పు మా ఆయన ప్రాంక్ చేసావా ఇప్పుడు నవ్వుతుంది చూడాలి అది ఇప్పుడు ప్రాంక్ చేసినావు మొత్తం మీద అయితే అమ్మని ఏడిపించినావు సో గాయస్ మొత్తం మీద అయితే అమ్మని ఏడిపించినావు హ్యాపీ ఉన్నాం గైస్